హాయ్ హలో వెల్కమ్ టు మౌని సంటారో. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? చాలా డేస్ అయిపోయింది వీడియో తీసి. కొంచెం పర్సనల్ రీజన్స్ వల్ల తీయలేకపోయాను. అండ్ నాకు కూడా హెల్త్ సరిగ్గా బాగుండట్లేదండి కొంచెం, అందుకే తీయలేదు. అండ్ ఇక్కడి నుంచి రెగ్యులర్గా అయితే వీడియోస్ వస్తాయి మన ఛానల్లో. ఓకేనా అండి? ఈరోజు టాపిక్ వచ్చి యూ వర్సెస్ దెమ్. ఇక్కడ మీ ఫీలింగ్స్ వస్తాయి, ఇక్కడ మీ పార్ట్నర్ ఫీలింగ్స్ వస్తాయి. ఇక్కడ మీ ఫీలింగ్స్ ఎంతవరకు రిజనేట్ అయితే ఇక్కడ మీ పార్ట్నర్ ఫీలింగ్స్ కూడా అంతే రిజనేట్ అవుతుంది. ఇక్కడ మీ ఫీలింగ్స్ 30% అయితే ఇక్కడ మీ పార్ట్నర్ ఫీలింగ్స్ కూడా 30% రిజనేట్ అవుతుంది. ఓకేనా అండి? కార్డ్ షఫుల్ చేసుకుందాం. ఇక్కడ మీ ఫీలింగ్స్ అండి. మీ హార్ట్లో హ్యాపీ వైబ్స్ ఉన్నాయి. మీరు చాలా లైట్ని క్యారీ చేస్తున్నారు. అంటే మీరు లవ్, హోప్ ఇస్తున్నారు. మీ పర్సన్కి, మీ రిలేషన్కి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని మీరు నమ్ముతున్నారండి. ఇక్కడ న్యూ లవ్ స్టార్ట్ అవుతుంది మీకు. మీ పర్సన్తో ట్రూ లవ్ని షేర్ చేయాలని ఉంది మీకు. మీరు ఫుల్ ప్యూర్ లవ్ ఇంటెన్షన్స్తో ఉన్నారు ఇక్కడైతే. మీది సోల్మేట్ బాండ్ అని మీరు చాలా స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నారు. మీ లైఫ్లో డివైన్ ఎనర్జీ ఉంది. ఆ గాడ్ బ్లెస్సింగ్స్ కూడా మీకైతే ఉన్నాయండి మీ రిలేషన్కి. మీరు మీ పర్సన్ మీద ఎక్కువ ప్రేమ చూపించాలని అనుకుంటున్నారు. రొమాంటిక్గా ఆలోచిస్తున్నారు మీరు. మీరు మీ పర్సన్తో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కావాలని, వాళ్ళతో ఫ్యామిలీ లైఫ్ కావాలని కోరుకుంటున్నారు. ఫైనాన్షియల్ స్టెబిలిటీతో హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నారు మీరైతే. మీరిద్దరు కోరికలు ఒకటే అవుతున్నాయని, అండ్ కొంతమందికి మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కొంతమంది సెలబ్రేషన్స్ చేసుకుంటారు. అయితే వాళ్ళ యానివర్సరీ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ మీట్ అయిన డే, సంథింగ్ ఏదైనా ఉంటుంది కదండి స్పెషల్గా మీ రిలేషన్లో. అది మీరైతే సెలబ్రేట్ చేసుకుంటారండి మీ రిలేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో. మీ లవ్ అన్కండిషనల్గా ఉంది. మీ పర్సన్కి కేర్ ఎక్కువ చూపిస్తారు అండ్ సపోర్టివ్గా ఉంటారు. మీరు చాలా కామ్ పర్సన్ అండి మీరు. మీ మనసులో మీరు ఈక్వల్గా లవ్ షేర్ చేసుకోవాలని ఉంది మీకు. లవ్లో ఈక్వల్ గివ్ అండ్ టేక్ కావాలని మీరు కోరుకుంటున్నారు. మీ రిలేషన్షిప్ హీల్ అవ్వాలని మీరు మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. చాలా హోప్ఫుల్గా ఉన్నారు. డివైన్ బ్లెస్సింగ్స్ మీకు కావాలని కోరుకుంటున్నారు. మీ ఓల్డ్ మెమరీస్ని గుర్తు చేసుకుంటున్నారు. మీ పర్సన్తో స్పెండ్ చేసిన స్వీట్ మెమరీస్ మీకు గుర్తొస్తున్నాయి. బాగా వాళ్ళని బాగా తలుచుకుంటున్నారండి మీరు. మీ రిలేషన్లో మీరు మీ పార్ట్నర్ని ఎప్పటికప్పుడు కేర్ తీసుకునేవారు. అది మీ రిలేషన్కి గ్రోత్ ఇచ్చేది. అండ్ మీ పర్సన్తో ఫ్యామిలీ స్టార్ట్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు మీరు. మీరు సెలబ్రేషన్స్ చేసుకోవాలనుకుంటున్నారు. మీ పర్సన్తో హ్యాపీ మూమెంట్ షేర్ చేసుకోవాలని ఉంది మీకైతే. మీ పర్సన్ని మీరు కంప్లీట్గా కావాలని కోరుకుంటున్నారు. మీరు వాళ్ళకి
మనస్ఫూర్తిగా కావాలని అనిపిస్తుంది. మీ మనసులో చాలా ఫీలింగ్స్ ఉన్నాయి వీళ్ళ మీద. మీ పర్సన్తో మీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో అని చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నారు మీరు. మీకు ఎమోషనల్ హ్యాపీనెస్ కావాలి, మీ పర్సన్తో ఫుల్ ఫ్యామిలీ బాండ్ కావాలని అనిపిస్తుంది మీకు. మీరు మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటున్నారు, చాలా పేషెంట్గా ఉంటున్నారు, ఎమోషన్స్ని బాగా హ్యాండిల్ చేస్తున్నారు మీరైతే. అలాగే ఉండాలండి. మీ రిలేషన్షిప్ డెస్టినీ అని ఫీల్ అవుతున్నారు. ఒక టైం వచ్చేసరికి కలుసుకుంటారని మీరు స్ట్రాంగ్గా నమ్ముతున్నారండి. మీరు మీ రిలేషన్లో కమిట్మెంట్ కావాలని కోరుకుంటున్నారు. మీ రిలేషన్లో మీకు డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయని అనిపిస్తుంది. మీ రిలేషన్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు. వాళ్ళతో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నారు మీరు. మీరు ఫ్రెష్ స్టార్ట్ కావాలని అనుకుంటున్నారు. మీ ఇద్దరు కలిసి న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నారు. మీరు న్యూ బిగినింగ్స్ కావాలని కోరుకుంటున్నారండి. అండ్ ఇవండి మీ ఫీలింగ్స్ ఇలా ఉన్నాయి. ఇక్కడ మీ పార్ట్నర్ ఫీలింగ్స్ చూద్దాం ఇప్పుడు. ఇక్కడ మీ పార్ట్నర్ ఫీలింగ్స్ అండి. మీ పర్సన్ మీతో రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతున్నారు. మీకు స్టెబిలిటీ అండ్ సెక్యూరిటీ ఇవ్వాలని అనుకుంటున్నారు వీళ్ళైతే. మీతో స్ట్రాంగ్ కమిట్మెంట్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు ఈ రిలేషన్లో. మీ మీద వాళ్ళకి డీప్ ఎమోషనల్ లవ్ ఉంటుంది, కానీ చాలా బ్యాలెన్స్డ్గా ఎక్స్ప్రెస్ చేస్తారు. అంటే ఎక్కువ చూపించరు, అలా అని తక్కువ చూపించరు వీళ్ళు. మీ పర్సన్ మీతో కలిసి ఫ్యూచర్ జర్నీ ప్లాన్ చేసుకుంటున్నారు వీళ్ళైతే. మిమ్మల్ని చాలా టైట్ హోల్డ్ చేసుకున్నారు. అంటే మిమ్మల్ని వదలడం ఇష్టం లేదు మీ పర్సన్కి అయితే. మీ పర్సన్ స్లోగా ఉన్నారు, బట్ మీతో పర్మనెంట్ కమిట్మెంట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు వీళ్ళైతే. మీ రిలేషన్షిప్లో ఉన్న కష్టాలన్నీ వదిలేసి మీతో ప్రశాంతంగా పీస్ఫుల్గా కలిసి ఉండాలని అనుకుంటున్నారు వీళ్ళు. అనిపిస్తుందండి మీకు? మీరు మీ పర్సన్ని కంప్లీట్ చేస్తారని, మీరే వాళ్ళ ఎంటైర్ వరల్డ్ అని వీళ్ళు నమ్ముతున్నారు. అంటే మీరుంటేనే వాళ్ళ లైఫ్ కంప్లీట్ అవుతుందని వీళ్ళైతే గట్టిగా నమ్ముతున్నారండి, స్ట్రాంగ్గా. మీ పర్సన్ మీతో స్ట్రాంగ్గా ఫౌండేషన్ బిల్డ్ చేయాలని కోరుకుంటున్నారు. మీరు వాళ్ళకి పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్ అని ఫీల్ అవుతున్నారు వీళ్ళు. మీరు చూపించే కేర్ కానీ, లవ్ కానీ, మీరు ఒక మదర్లీ నేచర్ పర్సన్ అండి. అంతలా లవ్ చూపిస్తారు. అందుకే మిమ్మల్ని ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ అని వీళ్ళు ఫీల్ అవుతున్నారు. మీ పర్సన్ మీకు క్యూట్ లవ్ ఆఫర్ చేయాలని కోరుకుంటున్నారు వీళ్ళైతే. వెయిట్ చేస్తున్నారు మీకు ఒక మంచి మెసేజ్ చేయాలని.
మీతో ముందుకు వెళ్ళాలని, అంటే మీతో ఫార్వర్డ్ స్టెప్ వెయ్యాలని వీళ్ళు ఫిక్స్ అయ్యి ఉన్నారండి. మీ పర్సన్ చాలా ఎమోషనల్గా ఉంటారు. వీళ్ళకి ఫీలింగ్స్ చాలా ఉన్నా సరే వీళ్ళు హైడ్ చేసేస్తారండి. చాలా ఎమోషనల్గా ఉంటారు. అలా అని ప్రేమ లేదా అనుకోకండి, చాలా ప్రేమ ఉంటుంది. బట్ వీళ్ళు ఎక్స్ప్రెస్ చెయ్యరు అంతే. వీళ్ళకి ఫ్యామిలీతో బాండ్ కూడా చాలా నచ్చుతుంది. అండ్ మీరు ఎలా ఫ్యామిలీతో ఉండాలనుకుంటారో అండ్ వీళ్ళు కూడా అలాగే ఫ్యామిలీతో ఉండాలని అనుకుంటారు. వాళ్ళు మీతో మాట్లాడాలని, ఫాస్ట్ ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవాలని అనుకుంటున్నారు. మీ విషయంలో లేట్ చేయాలని అనుకోవడంలే. ఇంకా వాళ్ళు మీతో ఫెయిర్గా ఉండాలని అనుకుంటున్నారు. మీతో మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలని అనుకుంటున్నారు. జస్టిస్ చేస్తారండి వీళ్ళు. మిమ్మల్ని కలవడం కోసం, మీతో కలిసి ఉండటం కోసం స్ట్రాంగ్గా మేనిఫెస్టేషన్ చేస్తున్నారు వీళ్ళు. వాళ్ళు మిమ్మల్ని అడ్మైర్ చేస్తున్నారు. మీరు ఇండిపెండెంట్గా ఉండటం, మీ కాన్ఫిడెన్స్ చూసి వాళ్ళకి బాగా నచ్చుతున్నారు. మీరు మిమ్మల్ని చాలా లైక్ చేస్తున్నారు వీళ్ళు. వాళ్ళు మీపై ప్యాషనెట్గా ఉన్నారు. మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలని అనిపిస్తుంది వీళ్ళకి ఇప్పుడు. వాళ్ళు చాలా పేషెంట్గా వెయిట్ చేస్తున్నారు. మీరు మళ్ళీ రైట్ టైంకి కలుస్తారని వీళ్ళు నమ్ముతున్నారండి. అండ్ ఈ రిలేషన్షిప్ ఎలా అయినా బ్యాలెన్స్ చేసుకోవాలని వీళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇదండి మీ పార్ట్నర్ ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయి. ఇక్కడ మీ ఫీలింగ్స్ ఇలా ఉన్నాయి. ఇద్దరు ఫీలింగ్స్ కూడా చాలా పాజిటివ్గా ఉందండి ఈరోజు రీడింగ్. అంతే అండి. ఓకే, వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మీరు ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. మీరు లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి. ఇక్కడ నుంచి ఇంకా డైలీ వీడియో అయితే వస్తుందండి మన ఛానల్లో. ఓకేనా అండి? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అండి. బాయ్.